కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు రహదారులు వంతెనల నిర్మాణానికి నోచుకోక గిరిజనులు ఏళ్ల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. కెరిమెరి మండలం దేవాపూర్ కోలాంగూడ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి రామేశ్వరికి బుధవారం సడన్గా నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, సమీపంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆసుపత్రికి వెళ్లడం అత్యంత కష్టంగా మారింది. చేసేది లేక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గర్భిణిని స్ట్రెచ్చర్పై ఎత్తుకొని వాహనాన్ని చేసేది లేక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గర్భిణిని స్ట్రెచ్చర్పై ఎత్తుకొని ప్రవాహాన్ని దాటించారు. ఈ మండలంలో వర్షాకాలం వచ్చిందంటే ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు రహదారులు ఉండవు. ఇక్కడ వాగులపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వారి కష్టాలు వర్ణాతీతం. ఇక్కడ ఏ అత్యవసరమైన నిత్యవసరమైన కూడా వాగులు దాటి ప్రాణాపాయ స్థితిలో ఇక్కడ బయటికి కెరమెరి మండలానికి చేరుకోవడం జరుగుతుంది. ఏదైనా అత్యవసర సమయంలో అనారోగ్యం కానీ ఆ గర్భిణులు కానీ అతి కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళని గ్రామస్తుల సహకారంతో మోసుకొని చేతులపై కానీ డోలీపై కానీ మోసుకొని అన్నార్పల్లి లేదా లక్మాపూర్ గోడియాగూడ వాగులను దాటించి ఆసుపత్రికి తరలించే పరిస్థితి ఉంది.